తిరిగి లేచినారు. మీరు చిందించిన రక్తం ద్వారా మా పాపములకు విడుదల విమోచనను కలిగించినారు. మా చిన్న బిడ్డలను మీరు ప్రేమించి ప్రభా మరి అనానుకూలమైన పరిస్థితులు, ఎండ వేడిమి, వీటన్నిటి మధ్య కూడా ప్రభా మీరు ఏర్పాటు చేసి వచ్చిన ఇక వివిఎస్ పరిచర్య కొరకు వందనాలు. నిన్నటి దినాన ఈ దినాన మరి మధ్యాహ్నం సెషన్లో కూడా ఇంతవరకు కాపాడుతూ వచ్చినారు. నేను మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. మీరు బోధిస్తేనే తప్ప పిల్లలకు అర్థం కాదు. ఆత్మదేవ మీరే వారికి బోధించమని, శత్రువు ఎక్కడ కూడా పని చేయకుండా నిశ్శబ్దంగా భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసినప్పుడు ఎట్లా సైలెంట్గా ఉన్నారో అట్లనే ఉండాలి అయిపోయేంత వరకు కూడా. యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు టాక్. ప్లీజ్ బీ ఇన్ ద రోస్. మీరు పక్క క్లాసులు ఎట్లుంటుంది రోస్ బెంచెస్, చిన్నోడా అందరు ఇక్కడ చూడాలా. బాయ్స్ అండ్ గర్ల్స్, పింక్ షర్ట్ టీచర్ అందరు మీరు ఇక్కడ చూడాలా. నేను బైబిల్ తీయమన్నప్పుడు బైబిల్ చూడాలా. మిగతా సమయం అంతా కూడా నా దిక్కే చూడాలి. ఎవ్వరు కూడా అటు ఇటు చూడొద్దు, తల కిందికేసి ఉండవచ్చు. మూవ్ ఫార్వర్డ్. మీరు ముందుకు జరగండి. మార్నింగ్ ఏం నేర్చుకున్నారు పిల్లలు? మార్నింగ్ సెషన్లో ఏం నేర్చుకున్నారు అమ్మా? పస్కా పండుగ ఎక్కడ చేసినారు, ఎప్పుడు చేసినారు? మార్నింగ్ ఏం నేర్చుకున్నారు? పస్కా పండుగ గురించి కదా, అవునా? చెప్పాలి గర్ల్స్ అండ్ బాయ్స్. మార్నింగ్ పస్కా పండుగ గురించి నేర్చుకున్నారా? ఎక్కడ చేసినారు పస్కా పండుగ? ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మంచి వింటున్నారు. కనుక ఈ మధ్యాహ్నం కూడా ఈ పస్కా పండగ తర్వాత ఏం జరిగింది అనేది ఈ యొక్క లెసన్ 4లో మనం నేర్చుకుంటాం. కంఠత వాక్యం చూడండి, నిర్గమకాండము 15-11. సంబడి రీడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సంబడి ఇన్ తెలుగు. ఎవరు చదివితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఎక్సడస్ 15:11, నిర్గమకాండం 15-11. బైబిల్స్ ఇప్పుడు తీయండి. యెహోవా, గట్టిగా బిడ్డ, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. చెప్పండి, నా వెంబడి చెప్పండి, మళ్ళీ చదువు బిడ్డ. యెహోవా, మీరందరు చెప్పాలా. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? పరిశుద్ధతను బట్టి మహానీయుడవు. ఇదేంటిది మన కంఠత వాక్యం. సంబడి ఇన్ ఇంగ్లీష్. జాన్ విక్టర్, ఐఎమ్ వెరీ స్లో, యూ రీడ్ వెరీ స్లోలీ. పైకి లేచి చదువు బిడ్డ. గుడ్, చదువు. లార్డ్, చెప్పండి. లార్డ్, హూ అమాంగ్ ద గాడ్స్ ఈజ్ లైక్ యూ. లార్డ్, హూ ఈజ్ లైక్ యూ అంటే, కూర్చో చాలు. దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఐగుప్తులో అనేకమన్నమాట.
ఇక్కడ వినాలి, ఇక్కడ చూడాలి. లుక్ హియర్. కిందికి ఎవరు తలలు వేయద్దు, ఇక్కడ చూడండి. బైబిల్ తెరవనప్పుడు బైబిల్ తెరవండి. ఐగుప్తులో అనేకమైన దేవతలు దేవుళ్ళను వారు చేసుకున్నారు. మన భారతదేశంలో కూడా దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? 33.5 కోట్లు దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఉన్నారు. ఎంతమంది? ఎంతమంది? అటు చెప్పాలా. వీటన్నిటిలో యెహోవా నీ వంటి వాడు ఎవరు? దేవుని వంటి వారు ఎవరు కూడా లేరు. ఒక్కడే దేవుడు. ఇవన్నీ మానవుని కల్పితములు అన్నమాట, మనుషులు చేత్తో చేసినాయి. దేవుడు మనిషిని చేయగలుగుతాడు కానీ మనిషి దేవుణ్ణి చేయలేడు. కారణం ఏంటిది? సృష్టిని అంతా కలుగజేసినాడు, మానవుని చేసినాడు. ఈ పక్షులు, పక్షాదులు, పంటలు, చెట్లు, పొలములు ఇవన్నీ కూడా మానవునికి సంబంధించిన అన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఆది అంతమైన దేవుడు, ఉన్నవాడు అనువాడని దేవుడు. కనుక ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవ్వరు లేరు. లుకియా. కనుక ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళ ఐగుప్తులో, హెబ్రీలు ఇశ్రాయేల్ ప్రజలు, వీళ్ళు ఐగుప్తులో వారు ఏం చేస్తున్నారు? బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? బాండేజ్లు ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఫరో రాజులు వారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, పని చేపిస్తున్నారు, ఇటుకలు చేపిస్తున్నారు. ఆ ఇటుకలకు కావాల్సిన సామాగ్రి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. కనుక బాగా ఇబ్బంది పెట్టే సమయంలో దేవుడు మోషే ఆరోన్లను ఏర్పాటు చేసినాడు. ఎవరిని? వీరిద్దరిని దేవుడు ఏర్పాటు చేసినాడు. మోషే, నా ప్రజలైన వారు ఐగుప్తులో వారు నిట్టూర్పు విడుస్తున్నారు, వారు బాధపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, వారిని విడిపించడానికి నేను పంపిస్తున్నానని మోషేని పంపించినాడు. ఆయనకు తోడుగా ఆరోను గుండా పంపించినాడు. ఎవరిని పంపించినాడు? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను, హెబ్రీలను తీసుకొని రావడానికి. ఎవరిని? వింటలేరా మీరు? ఇమీడియట్గా చెప్పాలా ఆన్సర్. కనుక ఆ విధంగా వెళ్తూ వచ్చినప్పుడు పస్కా బలి రాత్రి అని మీరు చెప్పినారు కదా, ఆ రాత్రి 9 తెగుళ్ళు అయిపోయినాయి. ఫరో రాజు ఈ ఇశ్రాయేల్ ప్రజలను, హెబ్రీలను పంపేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. కనుక రాత్రి ఏం జరిగింది? పస్కా బలి అర్పించిన రాత్రి ప్రతి ఇంటిలో మరణం ఉంటూ వచ్చినది. ఏమున్నది? ప్రతి తొలుచూలు, రాజు మొదలుకొని సైన్యాధిపతి వరకు అందరింట్లో కూడా ఏడుపున్నది. ఎవరి ఇంటికైతే గొర్రెపిల్ల రక్తమును వారి పల్లెములో దాని ముంచి ఆ కుంచితో అడ్డు కమ్మికి, నిలువు కమ్మికి వాటిని గుర్తుగా రాస్తూ ఇచ్చినారో వారింట్లో మరణం లేదు. ఆ రక్తమును చూసి మరణదూత ఆ యొక్క ఇంటిని దాటిపోతూ వచ్చినారు. అవునా? ఎవరింట్లో మరణం లేదు చెప్పండి? ఆ రక్తము గుర్తు ఉన్న వారి ఇంటిలో, హెబ్రీలు, ఇశ్రాయేల్ ప్రజలు, వీరింటిలో మరణం లేదు. ఇంకా ఆ రాత్రి ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరుతూ వచ్చినారు. ఫస్ట్ పిక్చర్ ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల కాలబలం. కనుక వాళ్ళ పిల్లలు, వారి భార్యలు, వారి గాక 6 లక్షల మంది. ఎంతమంది? పాప? వీరు బయలుదేరి వాళ్ళు పిండి, వారికి సంబంధించిన వీటన్నిటిని తీసుకొని బయలుదేరుతూ వచ్చినారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఆ రాత్రి సంతోషకరమైన దినం. మన బాండేజ్ నుండి, బానిసత్వం నుండి మనం విడిపించబడితే ఎంత సంతోషం ఉంటుంది? ఉంటుందా లేదా? మన బంధకాలన్నిటి నుండి తెంపివేయబడ్డట్టుగా ఉంటుంది. కనుక ఆ రక్తము దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యం. ఎక్కడుండాలి ఆ రక్తము? ఈ హృదయం అనే ఈ ద్వారబంధాలకు ఉండాలి. ఎవరి మీదైతే రక్తం ఉన్నదో వారికి ఏం లేదు? మరణం లేదు.
అంటే మరణదూత దాటిపోతుంది అనమాట. మన మరణాన్ని ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? క్లోజింగ్ క్లాస్లో చెప్పాను కదా, ఫర్ మీ అని చెప్పేసి. ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? యేసయ్య సిలువలో మన కొరకై ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు, రక్తాన్ని కార్చినాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నాడు. ఎంతమంది నమ్మారు ఈ విషయం? అంగీకరించినారా? యేసు ప్రభువా నా హృదయం క్లారని అడుగుతూ వచ్చినారా? అడిగిరా లేదా? హాయ్ బాయ్ చెప్తున్నారా? లేకపోతే దించండి, ఛేదించండి. కనుక ఈ రక్తమును చూసి అపవాది సైతాను మనల్ని దాటిపోతూ వచ్చినాడు. వాడు మనకు మరణం లేదు యేసుక్రీస్తునందున్న వారికి. కనుక వీళ్ళు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు యొక్క దాసత్వం నుండి వారు బయలుదేరి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దేవుడు వారికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వారు వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు వారిని? ఎక్కడికి? గట్టిగా చెప్పండి. అయితే వెళ్ళే సమయంలో వారు పచ్చని ఆ పంటలున్న దేశం నుండి బయలుదేరి అరణ్య మార్గంన వారు వెళ్తూ వస్తుంటున్నారు. అరణ్య మార్గంన వారు వెళ్ళి 15 మైళ్ళ దూరము దాటిన తర్వాత ఎక్కడికి వచ్చినారు? వాళ్ళు సుక్కోతు లోయకు వచ్చినారు. సుక్కోతనొద్ద వారి ప్రాంతంలో అక్కడికి వచ్చినారు. దాని తర్వాత అక్కడి నుండి వారు బయలుదేరి ముందుకు సాగుతూ ఏతాముకు వచ్చినారు. కనుక అక్కడ భీకరమైన కంటికింపుగా అరణ్యంలో ప్రవేశించుడి వారు ఎర్ర సముద్రమును చాలా దగ్గరలో నుండిరి. ఎట్టున్నదంట? అరణ్యము దాటిన తర్వాత ముందేమున్నది? ఎర్ర సముద్రం ఉన్నది. ఇంగ్లీష్లో చెప్పాలన్నా తెలుగులో చెప్పాలి? మీకు అర్థమవుతుంది కదా? అరణ్యంలోనికి వచ్చినారు. తర్వాత ముంగటికి వారికి కనిపించేది ఏంటిది? గుడ్. కొన్ని మాటలన్నీ నేర్చుకోవాలి బిడ్డ. మీ కొరకు ఈ ప్రయాసంతో ఏర్పాటు చేయబడుతున్న ఈ VBS చిన్నప్పుడు నేర్చుకునే ఎప్పుడు దాకా గుర్తుంటాయి. కనుక ముందు ఆ యొక్క ఎర్ర సముద్రం ఉన్నది. కనుక వీళ్ళు బాగానే వచ్చినారు. అయితే వెంటనే ఫరో ఏం చేస్తున్నాడు చూడండి. సెకండ్ పిక్చర్ బెన్నీ. ఫరో కూర్చొని వానికి ఇక అరే వీళ్ళు వెళ్ళిపోయినారా, మనకు బానిసలు లేరే, మన వెట్టి పనులు చేసేవారు లేరే, వీళ్ళను ఇప్పుడు అరణ్యంలో ఉండొచ్చు, వాళ్ళని వెంటాడి వాళ్ళని పట్టుకుంటాం, బంధిస్తామని అనుకున్నాడు. ఆలోచన చేస్తున్నాడు, క్రూరమైన ఆలోచన చేసి ఆయన దగ్గర, రాజు దగ్గర ఎవరుంటారు? సలహాదారులు ఉంటారు, విచారణ చేసేవారు ఉంటారు. యోచించి ఏం చేసినాడంటే 600 రథములు రౌతులను వాటన్నిటినీ సిద్ధం చేసి వారిని వెంబడించడానికి పంపించినాడు. సరే, పంపిస్తూ వచ్చినప్పుడు వారు థర్డ్ పిక్చర్ కనుక ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కనిపించింది? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు వాళ్ళు. వెనక నుండి ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యం వస్తున్నారు. మనకు కూడా శత్రువుడు ఏదన్నా దుర్వార్త వస్తే భయపడతాం కదా. మనం కూడా భయపడతామా లేదా? భయపడరా? అట్లనే ఇశ్రాయేల్ ప్రజలు కూడా భయపడ్డారు. భయపడి వారు మోషే దగ్గరికి వెళ్ళినారు. మోషే దగ్గరికి వెళ్ళి, మాకు ఐగుప్తులో మాకు నివాసములు లేదా, అక్కడ బాగుండే, ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చినావు, మాకు ఇక్కడ సమాధులు కూడా లేవన్నట్టుగా మోషే మీద గునుగుడు సనుగుడు చేస్తూ వచ్చినారు. మోషే దగ్గరికి వెళ్తే మోషే ఏం చేసినాడు? మోషే ఎవరు? దేవునికిని ప్రజలకునో మధ్యవర్తి. వీళ్ళు వెళ్ళి మోషేకి మొరపెట్టుకున్నారు. మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టుకున్నాడు. మోషే కూడా సాగిపోవడానికి చెప్పాలి, కానీ మోషే కూడా దేవునికి మొరపెట్టుకున్న తర్వాత దేవుడు ఏం సెలవిచ్చినాడు వారికంటే, మీరు సాగిపోవుడి. ఏమన్నాడు? వెనుకున్న పిల్లలు చెప్పడం లేదు. ఆ పాప కిందికి తల వేసింది ఎందుకు? ఏమ్మాయి, నిద్ర వస్తుందా బిడ్డ? ఏమని చెప్పినాడు? మీరు సాగిపోవుడి. అయితే వీరికి భయము. ఇప్పుడు సముద్రం ఉంది, వెనకాలనేమో శత్రువులు ఉన్నారు. ఎలాగ పోయేది చెప్పండి.
అయితే మోషే వారికి చెప్పినాడు, దేవుడే యుద్ధం జరిగిస్తారు. మోషే నీ కర్ర పైకెత్తుమన్నప్పుడు కర్ర పైకెత్తినాడు మోషే. ఆ సముద్రం ఏమైపోయిందంటే 2 పాయలుగా ఏమైంది బిడ్డ? వెరీ గుడ్. అట్లా 2 పాయలుగా అయిపోయింది. పాయలుగా అయిపోయాక వీరిని రాత్రిలో అగ్నిస్తంభము, పగటిలో మేఘాస్తంభం. ఆ పాట ఎంతమందికి వచ్చు? పగటిలో మేఘాస్తంభం పాడండి. రాత్రిలో అగ్ని స్తంభముగా. కనుక అద్భుతంగా దేవుడు రాత్రి అగ్ని స్తంభంగా. ఏం కావాలి? నైట్ మనకు వెలుతురు కావాలి కదా. పగటిలో ఏం కావాలి? ఇప్పుడు ఎండ ఉంది, ఎండకి ఏం కావాలి మనకు? ఆ ఎండ దెబ్బ తాకకుండా చల్లని నీడ ఉంటే నడుచుకుంటూ వెళ్తారు. కనుక అట్లా వారు వెళ్ళే సమయంలో ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలైంది. వీరు ఆరిన నేలలో, ఇంకా దేవుడు ఏం చేసినాడంట, ఆ సముద్రం యొక్క గాలిని ఇవన్నీ నేర్పి ఆరిన నేల. ఇజ్ ఇట్ పాసిబుల్? సముద్రం ఎట్లుంటుంది? చిక్కటి సన్నటి నల్లటి మట్టి ఉంటుంది. కాలు పెడితే అందులోకే పోతూ ఉంటాం. కనుక దేవుని యొక్క అద్భుతం. వారు ఆ సముద్రం నీళ్ళన్నీ కూడా ఇట్ట గూడల్లాగా నిలిచబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే వెనుక నుండి ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యము, శత్రువులు వస్తున్నారు. శత్రువులు వచ్చే సమయంలో ఈ శత్రువులు అక్కడికి వచ్చినారు. ఎక్కడికి? వీళ్ళను అటాక్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి ఆ సముద్రంలో వరకు వచ్చినారు. దేవుడు ఏం చేసినాడు? రానిచ్చినాడు. రండి బిడ్డలారా రండి అని రానిచ్చినాడు. దేవుని పని అలాగనే ఉంటుంది. మనం దేవుడు చెప్పిన మాట వినిపోతూ ఉండాలా. ఆ సైన్యంతో యుద్ధం చేసేవాడు ఎవరు? దేవుడే. వాళ్ళ లోపలికి వచ్చినారు. ఆ యొక్క వెనకాల ఉంచిన మేఘ స్తంభము ఇశ్రాయేల్ ప్రజలకు ముంగడికి వచ్చేసింది. కనుక వారు వచ్చినారు. వారు వచ్చినాక మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించి మోషే మళ్ళీ కర్ర పైకెత్తమంటే అదేమైపోయింది? అంతా కూడా నీళ్ళు, వరదలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఏమైనాయి? వరదలు పొరలడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడు, వాళ్ళ యాక్చువల్గా పిక్చర్స్ ఉంటే బాగుండేది, కానీ వాళ్ళ రథాలు అవన్నీ కూడా అలా మునిగిపోయి, రథం చక్రం ఇక్కడ 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 అన్నీ కూడా చూస్తాం. కొన్ని స్మాల్ పిక్చర్స్లలో వాటిని మనం చూస్తాం. కనుక దేవుడు అద్భుతంగా వాడిని ఆ యొక్క ఎర్ర సముద్రం నుండి బయటికి దాటిచ్చినాడు. కనుక బయటకు వచ్చేసినారు. శత్రువులందరూ ఏమైపోయినారు? మునిగిపోయినారు. ఇప్పుడు వారు బయటకు వచ్చేసిన తర్వాత వారు ఏం చేస్తుంటున్నారు? దేవునికి పాటలు పాడుతూ, దేవుని యొక్క పాటలు పాడుతూ. ఏం పాటలు పాడినాడు? యెహోవాను గానము చేసెదము ఏకముగా. పాడండి. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ. ఏం చేసినాడు? ఫారో రథములు అవన్నీ కూడా మిగిలిపోయినాయి. మోసే సిస్టర్ ఉన్నారు. సిస్టర్ పేరు ఏం పేరు? వెరీ నైస్, ఎక్సలెంట్. ఆ మిరియాము తంబురా తీసుకొని ఆడుతూ ఉన్నారు కదా. ఇక వారికి శత్రువు మునిగిపోయినాడు. వారి సంతోషానికి అవదలేదు. దేవుడే మా బలము, మా ఐశ్వర్యము ఇది అని గంభీరంగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వెళ్ళినారు. వాళ్ళు వెళ్తే కూడా పిల్లలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. మీ క్లాసెస్లో ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తారు. మనం ఇక్కడ నేర్చుకునే మాట ఏంటిదంటే, వారికి కష్టం వచ్చినప్పుడు వారు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. కష్టం వచ్చినప్పుడు వారికి ఏం చేయాలండి? భయం వచ్చినప్పుడు వారు దేవుని వైపు చూడాలి. భయపడిపోయినారు. మోసే మీద సనుగుతూ వచ్చినారు. మనం కూడా సనుగుతాం కదా. ఏమైనా ఇబ్బంది అయితే మమ్మీ మీద చదువుతాం, డాడీ మీద చదువుతాం, టీచర్ మీద చదువుతాం. సనుగుతామా లేదా? చెప్పండి. మరి సనుగుతామా లేదా? వెరీ గుడ్. సత్యాన్ని ఒప్పుకోవాలి. నేను కూడా సనుగుతా, అందుకే చెప్తున్నా. కనుక అట్లా సనుగుడు గొనుగుడు దేవుడు మన జీవితంలో శత్రువును అనుమతించినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు సనగకుండా ముందుకు సాగిపోతూ రావాలి. కనుక వారు
ఇంకా వారు ముగింపులో ఏం చేస్తూ వచ్చినారంటే అద్భుతమైన సంతోషకరమైన ఈ కీర్తనలు పాడుతూ వచ్చినారు. కనుక ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు నుండి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి కీర్తన అక్కడ రాయబడుతూ వచ్చినది. ఆ పాట అంతా కూడా గంభీరమైన పాట. కనుక దేవుని స్తుతిస్తూ దేవుని గానం చేస్తూ కీర్తిస్తూ కృతజ్ఞత కలిగిన వారు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తూ వస్తాం. కనుక వారి శత్రువులను దేవుడు ఏం చేసినారు? వీరేమైనా పోట్లాడినారా వారి శత్రువులతో? బాయ్స్, శత్రువులతో వారేమైనా ఫైటింగ్ చేసినారా? చేయలేదా? గలలు పట్టుకొని కొట్టిరు కదా, రథాలను కొట్టిరు కదా, కొట్టినరా లేదా? మరి ఎట్టపోయినాయి అవన్నీ? ఎట్టపోయినాయి? దేవుడే వారి పక్షాన యుద్ధం జరిగించినాడు. రథాలు ఊడిపోయినాయి, చక్రాలు ఊడిపోయినాయి, వారు మునిగిపోయారు. దేవుని ప్రజలు ఆరిన నేల మీద నడిపించుకొని తీసుకొని వెళ్తూ వచ్చినాడు. కనుక మన దేవుడు అలాంటి అసాధ్యమైన కార్యములు చేశాడు. అందుకే వేల్పులలో నీ వంటి వాడు ఎవరునూ లేరు. సత్యమైన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినాం. కనుక ఎంతమంది హృదయం యేసు ప్రభువారు ఉన్నారు? సాతాను వచ్చి తట్టుతాడు. ఏం పేరు నీ పేరు? షణ్ముఖ. ఎక్కడుంది నీ పేరు బైబిల్లా? షణ్ముఖ. సైతాన్ వచ్చి నీ హృదయాన్ని తడతాడు. తలుపు తీస్తావా? తీయవా? చెప్పు. అబద్ధం ఆడు, మమ్మీకి ఇది చేయి అది చేయి అని చెప్తాడు. తీస్తావా? చెప్పు బిడ్డ. చిన్నప్పుడు అందరం చేస్తాం, నేను కూడా ఎంత ఉంటారోనే కానీ అన్నీ చేస్తాం. దేవుడు మనల్ని వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కొట్టి అవన్నీ కూడా సరి చేస్తాడు. అయితే మనలో హృదయంలో ఉంటున్న యేసు ప్రభువారిని పంపించాలి అక్కడ డోర్ దగ్గరికి. నా హృదయంలో యేసయ్యా నువ్వు వెళ్ళు, అక్కడ శత్రువు వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ పక్షాన ఎవరు ఫైటింగ్ చేసినారు? షణ్ముఖ. ఎవరు ఫైటింగ్ చేసినారు? దేవుడు ఫైటింగ్ చేసినాడు. అందుకే మనకు శోధన వచ్చినప్పుడు, ఏమైనా చెప్పాలనిపించినప్పుడు, ఏమైనా పాపం చేయాలనిపించినప్పుడు నా హృదయంలో ఉన్న యేసయ్యను నా ద్వారం దగ్గరకు పంపిస్తే ఆయనే శత్రువుని, సాతానుడంట బలమైన వాడు, దేవుడు ఇంకేంటిది ఇంకా అధికమైన బలమైన వాడు, శత్రువును ఓడించడానికి సామర్థ్యం కలిగిన వాడు. కనుక ఈ కొద్ది తలంపులు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ యొక్క క్లాసెస్లో మీకు ఇంకా వివరణగా చెప్పబడుతూ వస్తుంది. కనుక వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే, ఈ 4th క్లాస్లో మనం ఏమి నేర్చుకున్నాం? పస్కాబలి రాత్రి ఐగుప్తు దేశం అంతటా మరణఘోష ఉంటూ వచ్చినది. ఆ రక్తం గుర్తు ఎవరైతే ఇంటికి ఉన్నదో ఆ ఇంటిలో మరణం లేదు. ఆ మరణాన్ని, ఆ రక్తాన్ని చూసి మరణదూత దాటిపోతూ వచ్చినాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ రాత్రి 6 లక్షల మంది కాల్బలం బయలుదేరుతూ వచ్చినారు. వారికి అద్భుతంగా దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తూ వచ్చినప్పుడు, కరచేయి పైకెత్తినప్పుడు ఆ సముద్రం పాయలైతూ వచ్చినది. వారు ఆరిన నీళ్లను నడుస్తూ వచ్చినారు. శత్రువు వచ్చినప్పుడు ఆ వెనకాల ఉంచిన ఆ యొక్క మేఘస్తంభం ముందు భాగంలో వచ్చినది. కనుక వీరందరూ వచ్చి రానిచ్చినాడు లోపలికి. శత్రువును కూడా అట్లా లోపల తీసుకుని వచ్చి ముంచి వేసినాడు. కనుక వాళ్ళ రథాలు చక్రాలు ఊడిపోయినాయి, సైన్యం ఓడిపోయింది. వాళ్ళందరూ కూడా అక్కడ మునిగి వారి శవాలంటే కూడా ఆ సముద్రంలో కొట్టుకొని వచ్చినాయని. కనుక అట్లా అద్భుతంగా నడిపించే దేవుడు. వీరు ఆ సముద్రం దాటిన తర్వాత వీరికి వచ్చిన ఇబ్బంది, భయమును బట్టి మోషే మీద సనుగుతూ వచ్చినారు. కనుక మనం కూడా సనగకుండా, గునగకుండా, భయం వచ్చినా, దిగులు వచ్చినా, శత్రువు మనం వెంబడించినా, మనం పాపం చేయడానికి మనల్ని ప్రేరేపించినా, దేవునికి మనం సరెండర్ చేసుకుని నాలో యేసయ్య ఉన్నాడు, శత్రువా నువ్వు వెళ్ళిపో అని చెప్పగలిగిన ఆ ధైర్యంతో మనం ఉండాలి. ఇవి కంటతో మరొకసారి చెప్దాం. వేల్పులలో చెప్పండి, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? ఇంగ్లీష్లో ఏముంది చదువు? జాన్ పీటర్ చదువు. నిర్గమకాండము చెప్పండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం అందరు తీయండి. నిర్గమకాండము Exodus 15 and 11. Exodus 15 and 11.
హూ ఈజ్ లైక్ అంటు ది, చెప్పండి, హూ ఈజ్ లైక్ అంటు ది, ఓ లార్డ్, అమాంగ్ ద గాడ్స్. Who is like the glorious in holiness? Who is like thee in glorious in holiness? Fearful in praises, doing wonders. మన దేవుడు వంటి యెహోవా దేవుడు వంటి యేసుక్రీస్తు దేవుడు అని కనుక మన దేవుడు అలాంటి అద్భుతాలు సామర్థ్యం చేయడానికి శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు కూడా మనకు వచ్చే పోరాటంలో శత్రువుడు మనకు అలాంటివి వస్తాయా? వారిని ఎవరు నడిపించినారు? మేఘము నడిపిస్తూ వచ్చింది కదా. అయితే ఇప్పుడు మనలో ఎవరున్నారు? త్రిత్వమైంటున్న దేవుడు, హోలీ స్పిరిట్ ఉన్నాడు. కనుక ఆ స్పిరిట్ మనల్ని ఏం చేస్తాడు? నడిపించుకొని తీసుకొని వెళ్తాడు. యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ఈ ముగ్గురు మనలో ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఆ ద్వారబంధాలకు రక్తం పూసుకున్నట్టుగా వారి హృదయములకు యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును అప్లై చేసుకున్నారో వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. భయం వచ్చినా, దిగులు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆహారం లేకున్నా, ఏ అవసరత లేకున్నా ఆయనకు మనం ప్రార్థించవచ్చు. మన అక్కర తీర్చుతూ వస్తాడు. అవునా? మోకరించని ప్రార్థన చేసుకుందాం. అన్నా దీన్ దయాలను మోకరించండి. ప్రార్థన అంటే ఏంది? అట్లనే కూర్చొని చూస్తూ ఉన్నారు. చాలా గుడ్ గర్ల్స్ మీరు. మోకరించండి. క్లోజ్ యువర్ ఐస్. ఏ బాబు మీరు కూడా మోకరించండి. అంకుల్ ప్రార్థన చేస్తాడు. అనొచ్చు. అందరు తలలు వంచండి అన్న. చిన్నపిల్లలదే దేవుని రాజ్యం. ఈరోజు ఎంత గొప్ప రోజు అంటే దేవుడు మీకు ఇట్లా గొప్ప ఆధిక్యత ఇచ్చిండ్రు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరు కళ్ళు మూసుకోండి. సర్వశక్తి గల తండ్రి, బహునమ్మకమైన దేవా, నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో ఆశ్చర్యంగాను అద్భుతంగాను ప్రభా, వెకేషన్ బైబిల్ స్కూల్ పీబీఎస్గా పరిగణించిన ఈరోజు సెకండ్ డేలో కూడా తండ్రి మీ కృపచాటును మరుగుపరిచి మీ కరుణా కటాక్షంతో నింపి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరిచి ఈ సమయంలో ప్రభా బిడ్డలకు మీరు ఇచ్చిన గొప్ప వాక్య పరిచర్యకై వందనాలు చెల్లిస్తున్నాం. అయినా చిన్న హృదయాలలో ఈ అంశాన్ని నాటి నాయనా రానున్న దినంలో నీ బిడ్డలు నాయనా నీ హృదయం ధరించి తండ్రి నీ యొక్క పరిచర్య చేసుకునే యోధులుగాను నీ సేవకులుగాను ఆత్మీయంగాను బలపడి తండ్రి లోకంలో జీవించి బిడ్డలుగా చేసి తీర్చిదిద్దవలసిందిగా కోర్చు. అయినా మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచవలసిందిగా కోర్చు. ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి తెక్కితస్తు చెల్లిస్తూ నాయన వేడి ఎండ ఉన్నప్పటికీ తండ్రి నాయన చక్కటి మేఘావృతమైన వాతావరణం మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఇన్ని చేసినా నీకేమి అర్పించలేని తండ్రి గొప్ప దేవుడు మాకు దొరికినందుకు వందనాలు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన వినయంతో వేడుకుంటున్నాను స్వామి.